అండి. సో ఒక విషయం ఏంటని చెప్పంటే మనకు మన ఓయూలో కానీ జేఎన్టీయూలో కానీ పేరు కవి తెలంగాణ కానీ దాంట్లో మొత్తం అంతా బయటలో ఉన్నారండి. ఆంధ్ర వాళ్ళు బయట వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక వాళ్ళే ఉన్నారు. చెప్పాలి దాంతో మన తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అసలే. ఇప్పుడు చెప్పాలి మన జేఎన్టీయూలో ఒక అతను ఉంటాడు, విజయ్ కుమార్ రెడ్డి, VKR మెకానికల్. అతను యాక్చువల్గా ఏంటి మన కర్నూలు ఇక్కడ అవతల, కర్నూలు అనంతపురం ఇక్కడ అవతల అన్నట్టు చెప్పాలి. అప్పుడు తిరగ పోస్ట్ కొట్టిండు ఇక్కడ అక్కడ పోస్ట్ కొట్టి ఆ పోస్ట్ కూడా అంత ఫేక్ పోస్ట్ అని మనకు తెలియదు. అది అంత మరి అది పోస్ట్ ఉందో లేదో తెలియదు, అది మంచి పోస్టా అంత ఫేక్ పోస్ట్ మనకు తెలియదు. అట్లా పోస్ట్ కొట్టి తర్వాత ఎప్పుడైతే మన వెంకటరామరెడ్డి వీసీ అయ్యిండో వీ కింద వచ్చేసిండు. వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం జేఎన్టీయూ వెళ్తాండు. అసలు జేఎన్టీయూ రెక్టర్ అవసరం అసలు ఆ పోస్ట్ అవసరం లేదు. కాబట్టి ఇంకోటి ఏం చెప్పంటే అట్లా ఉండి మన తెలంగాణ వాళ్ళకు ఎటువంటి అవకాశం ఇస్తలేడు ఆ క్యాండిడేట్. ఒక మేడం ఉంటుంది, ఒక మేడం పేరు అరుణకుమారి అని. ఆమె చెప్పి మంచి ఇంటెలిజెంట్ తర్వాత మన బంజారా బిడ్డ, మన వరంగల్ బంజారా బిడ్డ. అట్లాంటిది ఆ బిడ్డకు మంచి ఒక చిన్న మంచి పోస్టే పెట్టలేదు అసలు. కొన్ని రోజులు DA ఇచ్చి అది కూడా తీసి అసలు మంచి వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. వాళ్ళు ఇచ్చి అన్ని పోస్టులు వాళ్ళు తీసుకుంటాను. సో కాబట్టి మనం ఏంటని చెప్పారు, మన క్యాంపస్లో స్టాఫ్ ఉంటారు కదా, మన ABP వాళ్ళు, SFI వాళ్ళు, మన యూత్ లీడర్స్ ఉంటారు కదా, దీని మీద దృష్టి పెట్టేసి చెప్పంటే ఎవరైతే మనకు బయట వాళ్ళు వాళ్ళకి పంపించాలి సార్. అట్లా పంపించేస్తే మన తెలంగాణలో తక్కువ టీచింగ్ కలిసి తక్కువ కనీసం ఒక 5,000 పోస్టులు వస్తాయి. అర్థమైందా? తెలంగాణ వాళ్ళకి మన టీచింగ్ కలిపి OU జేఎన్టీయూ యూనివర్సిటీ అనేది కలిపి తక్కువ 10,000 పోస్టులు వస్తాయి. మనకు వస్తాయి, మన తెలంగాణకి వస్తాయి. వాళ్ళు పంపించేస్తే అర్థమైందా? సో కాబట్టి ఈ విషయం మీరు చేయాలి. ఏం చెప్పంటే నేనే సాక్ష్యం అక్కడ. ఏం చెప్పంటే ఎప్పుడైతే వెంకటరామరెడ్డి ఇప్పుడు 97 98లో వచ్చిండు మన వీసీగా, అక్కడి నుంచి అనంతపురం నుంచి వచ్చి మొత్తం పెద్ద బలగడ తెచ్చుకున్నాడు. వెంకటరామరెడ్డి తర్వాత రాజగోపాల్ అని, వాడని, వీడని, రెక్టర్ అని, వెంకటరామరెడ్డి అని. అసలు రెక్టర్ అనే పోస్ట్ ఉంటుంది అసలు ఆ పోస్ట్ అవసరం లేదు, అసలు వాడే అవసరం లేదు. అర్థమైందా? చెప్పాలంటే కంపల్సరీగా మీ యువకులకు నా మనం ఏం చెప్పాలి, మన ABP SFI PDSC మన యువతకు నా మనం ఏంటని చెప్పంటే దీని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి బ్రదర్. తీసుకుంటే మీకు కావాల్సిన నేను డేటా నాకు కొంత సమస్య ఉంది, నేను నా సమస్య మీకు ఇస్తాను. వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకొని వాళ్ళు పంపించేసారు. అది వాళ్ళ పోస్ట్ వాళ్ళకు ఉంటే ఎక్కడ బట్ వాళ్ళకి ఇక్కడ ఉండదు, తెలంగాణ ఉండొద్దు. అదేమైందా? మన ఓయూలో జేఎన్టీయూలో ఉండొద్దు. వాళ్ళు తీసేస్తే మనకి ఏం చెప్పి మనకు తెలంగాణలో తక్కువ కనీసం ఒక అందరు కాదు, టీచింగ్ అందరూ వెళ్ళిపోతే మనకు మాత్రం మన తెలంగాణ వాళ్ళకు తక్కువ 10,000 పోస్టులు వస్తాయి. అదేమైందండి వస్తాయి. ఇంకోటి ఏం చెప్పంటే మనకు ఇంకోటి ఏం చెప్పాలి, మన జేఎన్టీయూలో గమనించింది మామూలుగా సెకండ్ సాటర్డే అంటే ఎండ ఉంటుంది, నిలగొట్టున్నారు. అట్లాంటి వాళ్ళకు 2 కావాలంట జేఎన్టీయూలో. దొంగల జగలు కాకుండా వాడు వచ్చి కొత్త వీసీ వచ్చింది, వాడు వీసీ పెట్టిండా రిజిస్టర్ పెట్టిండి నాకు తెలియదు. కానీ ఆ బుద్ధి ఉందా నా కొడుకులకు? ఒక తీరాగా సెలవులు కావాలి, సిగసార్లు కావాలి, సండేలు కావాలి. దొంగల మనం ఏం చెప్పంటే వాళ్ళకు సార్లు తీసేయాలి, అసలు వర్కింగ్ చేయాలి నా కొడుకులకు, దొంగలకు. సో ఇది నా మనవి. సో గవర్నీయులు మనకు ఉండగా ABP SFI PDSC నాయకులు నా విన్నపం ఏం చెప్పి దీన్ని యాక్షన్ తీసుకోవాలి. నా కొంత సమస్యలు ఉంది, నేను మీకు ఇస్తా. అదేందా అదే నా రేవంత్ అన్న మనం ఏదని చెప్పారు, రేవంత్ అన్న కొంచెం దీన్ని యాక్షన్ తీసుకోవాలన్న. రేవంత్ అన్నకు తర్వాత ఇంకెవరు మన మన మోడీ గారు కూడా మనం ఏం చెప్పారు, దీన్ని యాక్షన్ తీసుకొని ఎక్కడ పంపించాలి అంతే. ఎవరి పోస్ట్ వాళ్ళకి పోతాయి. అదేందా వాళ్ళ పోస్ట్ అక్కడ పోవు. మరి ఏం చెప్పంటే మాకు వస్తాయి, మా తెలంగాణ వాళ్ళకి మాకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మాకు రేవంత్ అన్నకు తర్వాత మోడీ సార్కి మనం ఏం చెప్పంటే వాళ్ళు పంపించేసారు సార్. పంపించేస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి. సో ఇదే విషయం నేను గౌరవనీయులు అందరూ చెప్తున్నా. సేమ్ ఏం చెప్పారు మన దీంతో ధర ఏం చెప్పంటే అరుణకుమార్ లాంటి వాళ్ళు ఒక మంచి హై ఇంటలెక్చువల్ మేడం, ఆ మేడం మెకానికల్ డిపార్ట్మెంట్. అటువంటి మేడం ఏం చెప్పంటే ఒక వీసీ కావాల్సిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఏం చెప్పంటే మంచి అవకాశం రావట్లేదు. అసలు ఉన్న పోస్ట్ చేస్తున్నారు. సో అటువంటి మేడం అటువంటి మనం గౌరవించుకోవాలి. వాళ్ళకు లేకపోతే అటువంటి వాళ్ళు వీసీ అనుకోండి, అటువంటి వాళ్ళు వీసీ అయితే మన లాంటి వాళ్ళు కనీసం మనకు కంపల్సరీ అవకాశం ఇస్తుంది ఆ మేడం కదా. ఏం చెప్పి ఆ మేడం వరంగల్ బంజారా బిడ్డ, హైలీ ఇంటలెక్చువల్, చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఆ మేడంది. మంచి బుక్స్ రాసింది అసలు. సో కాబట్టి నా మనం ఏం చెప్పంటే మీలాంటి యువతలో పనిచేస్తే ఇటువంటి మేడమ్స్కి మనం సపోర్ట్ ఇచ్చిన అవుతాం. ఆ అటువంటి మేడం వీసీ పొజిషన్లో మనం చూస్తాం. మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సో ఇదే విషయం నేను గౌరవనీయులు రేవంత్ అన్న చెప్తున్నా, తర్వాత గౌరవనీయులు మోడీ సార్ చెప్తున్నా. థ్యాంక్ యూ మచ్.